హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, మా అమ్మగారు వాళ్ళ ఇంటికి. మా తమ్ముడు వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారంటే చూడడానికైతే వెళ్తున్నాం. నాతో పాటు మీరందరూ కూడా చూద్దరు కానీ పదండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ, కరములు జోడించి శ్రీ చందనమలరించి. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ, కరములు జోడించి శ్రీ చందనమలరించి. మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఫ్రెండ్స్, నా పాట కనుక మీకు ఇబ్బందిగా అనిపించినట్టయితే మాత్రం క్షమించండి దయచేసి. ఏదో బాగుంటుందని ఒకసారి ట్రై చేశాను. నా పాట ఎలా ఉందో తప్పనిసరిగా అందరూ ప్లీజ్ కొంచెం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సముద్ర తీరమనే మనం చేసుకుని వెళదామని చెప్పి అక్కడే సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. తర్వాత ప్రతి ఏకాదశి నాడు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. దానివలన తన వ్యాపారంలో కానీ తన ఇంట్లో కానీ ఎప్పుడూ కూడా శుభాభినం దినదిన ప్రవర్ధమానంగా అన్నీ ఎదుగుతున్నాయి. తర్వాత ఆ కుటుంబం మొత్తము కూడా వైకుంఠలోకానికి వెళ్ళాడు. చతుర్థోధ్యాయ సమాప్తః. గోవింద గోవింద. అత పంచమోధ్యాయ ప్రారంభ. పిదప మరో కథ చెప్తాను వినండి. పూర్వము తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. ప్రజలని కన్న వెంటవలనే చూసి రాజ్యపాలన చేస్తుండేవాడు. ఒక రోజున అడవికి వెళ్ళి అనేక మృగాల్ని చంపి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. ఆ పక్కనే కొందరు గొల్లవారు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. సత్యనారాయణ వ్రతం చేస్తుండగా కనీసం అక్కడ పూజ జరుగుతుంది, నమస్కరించాలనే జ్ఞానం కూడా లేకుండా తన దగ్గరికి తన స్థానం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తవారే సర్వాణి రూపాన్ విజిత్య ధీరః రామాని కృత్వా భవితనయదాస్తే. ఓం సంరాజంజ విరాజంజ భేశ్వరైర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రజయామఘేదయామాస గంధుర్జామధి సంతత
సమస్త సన్మంగళాని భవంతు. నిత్యేషు నిత్యమంగళాని భవంతు. సాంగ సపరివర్మ సహిత వీరవేంకటేశ్వర కర్పూర నీరాజన రసయామి. సో ఆ విధంగా వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. సో మీ అందరూ చేయాల్సింది ఏంటంటే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.